హాయ్ అండి, వెల్కమ్ టు డిఫరెంట్ స్టోన్. మనము సాలగ్రామాలని ఎలా గుర్తుపట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సాలగ్రామాలంటే మనము భగవంతునితో పోలుస్తాము. భగవంతుడు అంటే మనము శివుడు లింగం ఎట్లనో సాలగ్రామం కూడా శివ సాలగ్రామము, విష్ణు సాలగ్రామము అంటాము. విష్ణు సాలగ్రామంలో మధ్యలో ఇట్లా హోల్స్ వచ్చేసి మధ్యలో చక్రం ఉంటుంది. ఇట్లా అది పలగొడితే మనం పలగొట్టకుండా అది అలాగే పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఈ సాలగ్రాలు ఎలా గుర్తుపట్టాలి అంటే చూడండి ఎట్లా ఉన్నాయి. అవంతట అవే స్వయంగా గంగలకించి వచ్చి నర్మదా గంగ నుంచి మనకు ఎక్కడెక్కడనో పారి ఒక్కొక్కసారి మనకు ఎక్కడైనా మన ఇంటి దగ్గరనే దొరికిపోతాయి. అది అందరికీ అంత సులువుగా దొరకవు. ఎందుకంటే దేవునికి సంబంధించింది. మనం ఒక దీక్షతోని ఈ రాళ్ళు అనేది నవగ్రహాలకు సంబంధించింది. మనం ఎంత భక్తితో మనము ఆ రాళ్ళని మనం చూస్తుంటే అంతే భక్తితో మనకు దర్శనం ఇస్తాయి అన్నమాట. ఈ సాలగ్రామం చూడండి ఇట్లా హోల్ ఒకటి ఉంది. ఒక హోల్తోని ఒక సాలగ్రామం ఉంటే అది విష్ణు సాలగ్రామం అంటాము. అదే ఏమీ హోల్ లేకుండా ఇది మాత్రం విష్ణు సాలగ్రామం అంటాము. ఇది చిన్న దాంట్లో ఉంది చూడండి. ఇది పచ్చగా ఉంది చూడండి. పచ్చలో విష్ణు సాలగ్రామము. ఇది మనము దేవుడి దగ్గర లేదా మనము ఈ స్టోన్కి మనం ఒక మంత్రము అనేది దైవపూర్వకంగా మనం ఇవ్వడం వల్ల దీనివల్ల మనకెన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ సాలగ్రామం వచ్చేసి పచ్చ విష్ణు సాలగ్రామం. చూడండి హోల్స్ ఉంటాయి అన్నమాట. రెండు కళ్ళతో పాటు చూడండి ఇట్లా మట్టి చేరిపోయింది. ఇది మనం చెక్ చేసుకోవాలా ఎలా అనేది నేను చెప్తాను. ఇది ఒకటి. తర్వాత ఇది చూడండి, ఇది కూడా విష్ణు సాలగ్రామము. మధ్యలో ఇట్లా గీత వచ్చేసి చూడండి హోల్ ఉంది. హోల్ ఉందంటే విష్ణు సాలగ్రామము అంటాం అన్నమాట. శివ సాలగ్రామం కాదు, విష్ణుది. ఇవి రెండు. ఇది వచ్చేసి దీనికి ఏమీ హోల్ లేదు. ఇది రౌండ్గా ఉంది చూడండి. ఇది మాత్రము శివ సాలగ్రామము అంటే మనము శివుడికి సంబంధించిందనమాట. ఈ సాలగ్రామం ఉండడం వల్ల మనకెన్నో పనులు అవుతాయి. అది గుర్తుపట్టాలి. ఇది శివ సాలగ్రామము. ఇది నాకు స్వయంగా దొరికినాయి. నేను బయటికి వెళ్ళినప్పుడు నేను కలెక్షన్ చేస్తూ ఉంటా. నా స్టోన్ కలెక్షన్ కదా. ఇది శివ సాలగ్రామము. ఇది ఎంతో భక్తి ఉంటే కానీ మనకు దొరకదు, మీకు లేక కాదు. నేను ఇందులో చూస్తున్నా కాబట్టి నాకు దొరికిపోయినాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వచ్చింది మీకు కూడా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కూడా ఎక్కడన్నా ఇట్లాంటివి దొరికితే అది కూడా మీరు భావించుకొని దేవుడి పూజలో పెట్టి మీ దగ్గర పెట్టుకున్న పూజ రూమ్లో పెట్టుకున్న మనము అనుకున్న పనులన్నీ అవుతుంటాయి అన్నమాట. ఇది ఒకటి. ఇది చూడండి. ఇది విష్ణు సాలగ్రామం లాగా ఉంది చూడండి. మెరుస్తుంది కూడా, ఎంత బాగా షైనింగ్ ఇస్తుంది చూడండి. ఇది విష్ణు సాలగ్రామం. ఇట్లా గీత మధ్యనుంటే ఇట్లా గీతలు ఉంటే ఈ విధంగా ఉండడం వల్ల రౌండ్గా ఉండదన్నమాట. విష్ణు సాలగ్రామం కొంచెం ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉండి ఏదో హోల్స్ కానీ ఏదో మధ్యన ఇట్లా క్రాక్స్ కానీ ఇట్లా వస్తాయి. దాన్ని విష్ణు సాలగ్రామం అంటాము. ఇవి మనము విష్ణుదేవుడి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర అట్లా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. పెట్టి పూజిస్తే పవర్ వస్తుంది అన్నమాట. పవర్ అంటే స్టోన్కించే దేవుణ్ణి మనం చేపించి కొలుస్తాము. అవే స్టోన్స్ ఇవి స్వయంగా తయారైనాయి కాబట్టి ఇవి ఎంతో పవర్ ఉంటుంది అన్నమాట. ఇవి మనం ఎలా చెక్ చేయాలి అంటే రౌండ్గా ఉండి మనం ఏం చేయకుండా అట్లనే రౌండ్గా దొరకడము, దానికి రెండు హోల్స్ రావడం, ఇది విష్ణు సాలగ్రామము. నాకు ఈ 3 విష్ణు సాలగ్రామాలు దొరికినాయి. ఒక్క శివ సాలగ్రామం అయితే దొరికింది.
ఇది పచ్చగా కనిపిస్తుంది, మళ్ళీ బ్లాక్ అనిపిస్తుంది. పచ్చలో దొరికితే ఎంత అదృష్టమో. నేనైతే పచ్చనే అనుకుంటున్నా, నాకు మొన్ననే దొరికినాయి. చూడండి, ఇది ఏం చేస్తామంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది అందరికీ క్వశ్చన్ ఏంది. ఇవి చెక్ చేసుకొని ఇది కరెక్ట్ అన్నప్పుడు అప్పుడు మనము అభిషేకం చేయించి, విష్ణుదైతే వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి అభిషేకం చేసి మన దగ్గర అర్చన చేసుకొని మన పేరు మీద మనం దగ్గర పెట్టుకోవాలి. శివుడిది అయితే శివాభిషేకం అప్పుడు పెట్టేసి శివుని ఈ స్టోన్కి కూడా, ఈ సాలగ్రామం కూడా అభిషేకం వచ్చేటట్టు చేసి మొక్కి మన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే అన్ని పనులు మంచిగా అవుతాయి. అయితే ఇది ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫ్లాట్గా ఉండే గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి. ఇలా నీళ్ళు తీసుకోవాలి. నేను కొన్ని తీసుకున్నాను. దాంట్లో ఈ సాలగ్రామం పెట్టాలి. పెట్టినప్పుడు ఒక్క దగ్గర ఉండదన్నమాట, ఊగుతూనే ఉంటుంది. ఇట్లా నీళ్ళల్లో ఇట్లా మనం కాలు ఇట్లా తలుగుతుంటేనే తిరుగుతుంటుంది. ఇది ఒరిజినల్ అన్నమాట, స్వయంగా దొరికింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను శివాభిషేకంటప్పుడు లింగం కడపెట్టి నేను తీసుకొని నేను అనుకున్నది ఇంట్లో పెట్టుకుంటాను. చూడండి, ఇట్లా తిరుగుతుంటుంది అన్నమాట, ఆగకుండా తిరుగుతుంటుంది. ఇది చూడండి, ఓం నమ శివాయ నమః. ఇది ఒకటి. ఇది కరెక్ట్గా సాలగ్రామం అన్నమాట, శివ సాలగ్రామం. ఇది విష్ణు సాలగ్రామం. ఇది కూడా నేను చూడండి ఇట్లా పెట్టగానే తిరుగుతుంది. చూడండి, రౌండ్గా లేకున్నా తిరుగుతుంది. ఇది నిజమైన శివ సాలగ్రామం. ఇది శివుడిది కాదు, విష్ణు సాలగ్రామం. ఇంకోటి ఇది పచ్చలో ఉంది కదా, ఇది కూడా మనం ట్రై చేద్దాం. ఎట్లా పెడతాము, ఇప్పుడు తిరుగుతుంది. ఏవైనా తిరుగుతాయి అని అనుకోవచ్చు, కానీ డిఫరెంట్ కూడా ఉంటాయి ఇవి. దీన్ని చూడడము, మనకు స్టోన్ అనేది ఏ విధంగా ఉంది, ఇట్లా హోల్స్ ఉన్నాయో అంతా గుర్తుపట్టేయాలి అన్నమాట. ఇది కూడా తిరుగుతుంది. ఇవన్నీ ఒరిజినల్ శివ. 3 విష్ణు సాలగ్రామాలు, 1 శివ సాలగ్రామాలు. చూడండి, ఇట్లా నీళ్ళని వేసుకొని పెట్టుకుంటే మనం ఇంట్లో అనుకున్న పనులు అవుతాయి. లేదంటే ఈశాన్యం సైడు నీళ్లు పోసి అందులో కూడా ఇట్లా మనం పెట్టవచ్చు రోజు. ఇవి సాలగ్రామాలు. ఇది నాకెంతో అదృష్టం ఉంది అని అనుకుంటున్నాను. నాకు దొరికినాయి. మీకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా దొరుకుతాయి. ఇవి అన్నీ మీకు నిజము అని అనిపించింది అని అంటే ఇది నిజంగా నిజం కాబట్టి నేను స్టోన్లలో ఎన్నో తెలుసుకుంటున్నాను. మీకు తెలుసుకోవాలంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మీరు కూడా ఎవరికైనా డౌట్లు ఉంటే మీరు పంపించండి ఈ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్. నా స్టోన్స్, నా డిఫరెంట్ స్టోన్స్ అందరూ నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.